నీళ్లు కానీ సకాలానికి తాకపోతే డీహైడ్రేషన్ ప్రారంభమవుతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మనకు నీరు యొక్క ప్రాధాన్యత గురించి నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు నీటి ప్రాధాన్యత తెలుసు అనేవాడు చేలిపైకి ఎత్తండి. అందరికీ తెలుసు, కానీ నీటి సంరక్షణ మాత్రం పట్టించుకోం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని. నేను చిన్నప్పుడు చూస్తే ఎక్కడ చూసినా నీళ్లు ఉండేటివి. అన్ని నదులన్నీ కూడా జీవనదులుగా ఉండేటివి. నేను చిన్నప్పుడు నడుస్తూ మా హై స్కూల్కి పోవాలంటే నదులు కాలువలు దాటుకొని 6 కిలోమీటర్లు పోయి చదువుకొని మళ్ళా తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడిని. ఇంకో పక్క ఆ రోజు మీరు చూస్తే రాయలసీమ ప్రాంతంలో కూడా ఓట కాలువలు ఉండేటివి. ఓట కాలువల్లో నీళ్లు సమృద్ధిగా వచ్చేవి, అందులోనే పంటలు కూడా వచ్చేటివి. తర్వాత కరెంట్ వచ్చింది. ఎక్కడికక్కడ అప్పుడైతే కరెంటు కూడా లేదు. ఎక్కడికక్కడ ఎద్దలతో నీళ్లు తీసుకుని మూట పెట్టి ఆ మూటతో తీసుకునేవాళ్ళం. తర్వాత కరెంట్ వచ్చింది, నీటి మీద నిర్లక్ష్యం వచ్చింది, ఎక్కడికక్కడ నీటి సమస్యలు వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ మొన్నటి వరకు చూస్తే ఎక్కడికక్కడ పోరాటాలు జరిగాయి. అందరూ అన్నారు